హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ వైబ్స్. ఈరోజు మనము కరీంనగర్ డిస్టిక్ లో ఉన్న ములంగూరు ఫోర్ట్ కి అయితే వచ్చాము. సో దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. ఇది కాకతీయ రాజుల కాలంలో కట్టిన కోట అనమాట. సో మనం ఇలా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ లో ఈ కనిపించేది ఈ ములంగూరు ఫోర్ట్ కు ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ములంగూరు ఫోర్ట్ కి సో ఇటువైపు వెళ్తే పైకి అయితే ఉంటుంది. 200 స్టెప్స్ అయితే ఉంటాయి సో పైకి వెళ్ళడానికి. సో అక్కడ నుంచి అయితే మనం ములంగూరు ఫోర్ట్ అయితే చూడొచ్చు. సో పైన ఫోర్ట్ ఎలా ఉంటుంది అని అయితే మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇలా వెళ్తే అంటే ఈ రూట్ గుండా వెళ్తే మనకు ములంగూరు ఫోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటుంది. ఇక్కడ వెదర్ వచ్చేసి సో ఇక్కడ చిన్న ఒక చెరువు లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ ములంగూరు ఫోర్ట్ కి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుండి వెళ్తే మనకి ములంగూరు ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ వస్తాయి. సో మనం అయితే ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో దీనికి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇప్పుడు మనం చూసిన ఈ చెరువు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. సో ఇది వచ్చేసి ములంగూరు ఫోర్ట్ కి ఎంట్రన్స్ అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇలాంటి ఈ వాల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ కావచ్చు. ఇది వచ్చేసి దీని గురించిన ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీనికి దీని హిస్టరీ అనేది ఇక్కడ ఉంది. 1960లో ఇది 7వ చట్టం ప్రకారం ఈ స్మారక చిహ్నంగా దీన్ని మార్పు చేయడం జరిగింది అనగా ఇక్కడైతే మనకి దీనిలో రాసింది అనమాట. దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్స్ అయితే ఉండవు. సో ఇక్కడ నుంచి మనం ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఈ గుట్టలు కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా ముందుకెళ్తే అంటే ఈ దారి గుండా ముందుకెళ్తే మనకు దూద్ బావి వస్తుంది. సో ఈ దూద్ బావికి డైరెక్ట్ రూట్ అనమాట. సో ఈ దారి గుండా దూద్ బావి వస్తుంది. సో మనం ఇలా టర్న్ చేసి అంటే ఈ ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది. సో ఈ ఎంట్రన్స్ కి పక్క నుంచి ఇలా వెళ్తే మనం పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఈ స్టెప్స్ గుండా మనం ఈ ములంగూరు ఫోర్ట్ పైకి అయితే వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ దారి చూడడానికి అయితే కొంచెం బాగుండదు. సో ఇదంతా రాళ్లతో ఉంటుంది. ఫ్యామిలీతో రావడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్టెప్స్ అయితే చూడవచ్చు మనం. సో మనకు కొంచెం పైకి ఎక్కగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మనకి ఈ రూట్ గుండా వచ్చాం మనం. సో ఇంతకుముందు మనం వీడియో స్టార్ట్ చేసింది ఇక్కడ ఈ లొకేషన్లో అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం వచ్చాము. ఈ పైనుండి చూస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మనకు కనిపించే ఈ మర్రి చెట్టు ఉంది కదా. సో ఇక్కడ కనిపించే ఇక్కడ ఈ చిన్న ఒక టవర్ లాగా ఉంది. ఈ బ్లూ కలర్ లో కనిపించేది అక్కడ దూద్ బావి అనమాట. సో ఆ దూద్ బావి వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అవి చాలా న్యాచురల్ వాటర్ అనమాట. ఆ బావి ఎప్పటికీ ఎండిపోదు. అది వైట్ కలర్ లో ఉంటుంది. చాలా లవణాలు మూలికలతో కూడిన నీరు అనమాట అది. సో ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ప్రజెంట్ మనము ఈ ములంగూరు ఫోర్ట్ పైకి అయితే ఎక్కడానికి మనం వెళ్తున్నాం.
ఇంకా చాలా మెట్లు ఉన్నాయండి, చాలా పైకి వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్, ఈ కోటకి సగం దూరం వచ్చాం, ఇంకా సగం దూరం ఉంది. అంటే మన పైకి ఎక్కడానికి 200 మీటర్స్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడికి వరకు ఈ 200 మీటర్స్ అయితే వచ్చాము, ఇంకా 200 మీటర్స్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు చూసుకుంటే అక్కడ పైన కనిపించేది మన కోట అన్నమాట, చాలా పైన ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే దారి ఉంది, మనం ఈ దారి గుండా వచ్చాం అనమాట. సో ఇలా వస్తే ఇక్కడైతే దారి ఉంది, ఈ దారి గుండా ఇంకా మనం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఈ ఫోల్స్ చూడొచ్చు, పై వరకు ఎలక్ట్రిసిటీ ఫోల్స్ అయితే చాపారనమాట. అంటే నైట్ టైం విజిబిలిటీ కోసం, నైట్ చీకటి ఉండకుండా ఈ ఫోల్స్ అయితే ఈ ఎలక్ట్రిసిటీని ఇస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో చూస్తే పెద్ద పెద్ద సొరంగాలాగా అయితే ఉన్నాయి. సో దీనిలో పాములు ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈవినింగ్ టైం అయింది, మనం తొందరగా ఈ విజిట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఈ కోటలోకి సగం దూరం అయితే వచ్చాను. సో ఇంకంత పైకి ఎక్కాలి చూడండి, చాలా చెమటలు వస్తున్నాయి, అందుకే ఇక్కడ ఆగి కూర్చున్నాను అనమాట. సో అక్కడ పై దాకా వెళ్ళాలి, దాదాపు 70% వచ్చాను.
ఇలాంటి రాళ్ళ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇలాంటి రాళ్ళ గుండా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి దాదాపుగా 600 నుంచి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట అన్నమాట. సో దీన్ని ఎక్కడం చాలా కష్టం, దిగడం ఈజీయే, కానీ ఎక్కడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఇది ఎవరికీ సూటబుల్ కాదు, నేను ఎవరికైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే చాలా డిఫికల్ట్ అనమాట ఇది. ఇప్పటిదాకా నేను ఎక్కిన అంటే నేను చేసిన ట్రెక్కింగ్లో నేను ఎక్కిన ఫోర్ట్స్లో ఇది చాలా పెద్దదన్నమాట. అంటే చాలా హైగా ఉంది. ఇది పైన 200 మీటర్స్ ఎబోలో హైట్లో ఉంది. అంటే దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్లో హాఫ్ అనమాట. సో 1/2 కిలోమీటరు పైకి ఈ బండల గుండా ఎక్కాల్సి ఉంటుంది. సో ఎంత డిఫికల్ట్ అనేది మీరు ఆలోచించండి. సో ఇప్పుడు నా వల్ల కొంచెం కష్టమయ్యి నేను కిందనే ఈజీగానే ఉంటుంది అనుకుని నేను వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ ఏం తీసుకురాలేదు. నేను ఊరికి అలా డైరెక్ట్గా వచ్చేసాను అనమాట. నా లొకేషన్ మంచిర్యాల. ఇది వచ్చేసి కరీంనగర్ నుంచి ఇంకొక 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కరీంనగర్ నేను లొకేషన్కి 100 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫోర్ట్ కనిపెట్టడానికి నాకు ఇంకొక 15-20 మినిట్స్ పట్టింది. సో పైకి వచ్చిన తర్వాత ఈ పైకి ఎక్కడానికే నేను దాదాపుగా అరగంట నుంచి ఎక్కుతున్నాను, అంటే హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కుతూనే ఉన్నాను. ఇంకా నేను 70%కే రీచ్ అయ్యాను. సో ఇంకొక 30% పైన ఉంది. సో అంత డిఫికల్ట్ అన్నమాట. సో చెప్పులు జారుతుంటాయి, షూ ఉంటే షూ జారుతుంటాయి, స్కిడ్ అయి పడిపోతుంటాం, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. చూడండి రాళ్ళు ఎంత ఉన్నాయో. సో ఈ రాళ్ళ గుండా ఈ రాళ్ళను పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది. సో అంత చాలా డిఫికల్ట్గా ఉన్న ఫోర్ట్ అనమాట. సో ఇది ఇక్కడికి రావడానికి ఎవరికైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా డిఫికల్ట్. వీడియోలో చూడడమే బెటర్ అండి ఇక్కడికి రావడం కంటే. ఎందుకంటే ఇంత పైకి రాలేరు, వచ్చినా కానీ చాలా కష్టంగా ఎక్కాల్సి ఉంటుంది. 200 మీటర్స్ పైకి ఈ రాళ్ళ గుండా ఎక్కడం అంటే ఎంత కష్టం అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇంత రాళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. సో అక్కడ కింద ఎక్కడ ఉన్నా మనము. సో అక్కడ నుంచి మనం చూసిన చెరువు అదన్నమాట. కింద నేను చూపించిన చెరువు ఇది. సో పైనుండి ఇక్కడ నుంచి ఎంత కనిపిస్తుంది, ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి. సో ఆ చెరువు ఇదన్నమాట. సో అక్కడ నుంచి అయితే మనం ఎక్కుతూ వచ్చాము. సో ఇంకా ఇంత ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ గుండా అక్కడ పై వరకు వెళ్తే ఈ కోట అనేది వస్తుందట. సో నేను ఒక్కనే వచ్చాను. ఇదంతా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి, ఏవి వెళ్ళడం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇదనుకుంటా. సో ఇటు నుంచి అయితే వెళ్దాం. సో ఆ వే కంటే ఈ వే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ఉన్నాయండి చూడండి. ముళ్ళ చెట్లు ఉన్నాయి, దీన్ని దాటుకుని వెళ్ళాలి. నా దగ్గర స్టిక్ లాంటిది ఏం లేదు. ప్యాంట్స్కి డ్రెస్కి కుచ్చుకుంటాయేమో. ఫ్రెండ్స్ 80% పైకి ఎక్కాను నేను మూలంగూరు ఫోర్ట్కి. సో ఇంకా చూసుకుంటే ఇంత పైకి ఉంది చూడండి. ఇంకొక 20% పైకి ఎక్కాలి. సో ఇక్కడ రాళ్ళు చూస్తేనేమో ఇలా ఉన్నాయి. సో ఈ రాళ్ళ గుండా ఒక్కొక్క రాయిని పట్టుకొని ఎక్కుతూ అయితే పైకి వెళ్ళాలి. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఇంత పెద్ద రాళ్ళ నుండి అయితే ఎక్కాలి. సో నాకు కింది నుండి కాల్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే నేను పైకి వచ్చేటప్పుడు నా వెహికల్ అక్కడ పార్క్ చేసి వచ్చాను. అదేవిధంగా నా నంబర్ ఒక పర్సన్ తీసుకున్నాడు. సో అతను ఏమన్నాడంటే ఈవినింగ్ 5 దాటితే పైకి వెళ్ళడం అంత సేఫ్ కాదు, మీరు తొందర మీరు వీలైన తొందర రిటర్న్ అవ్వండి అని చెప్పాడు అనమాట. సో నాకు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 5 అవుతుంది. సో ఇంకా చూస్తే ఇంకా చాలా పైకి నేను ఎక్కాల్సి ఉందన్నమాట. సో ఆల్రెడీ నాకు చాలా స్వెట్స్ వస్తున్నాయి, చాలా ఆయాసం వస్తుంది. సో ఈ రాళ్ళన్నీ పట్టుకొని, అంటే 2 హ్యాండ్స్ యూజ్ చేసి పట్టుకొని అయితే పైకి ఎక్కాల్సి అయితే వస్తుందన్నమాట. సో అతను ఫోన్ చేసి అయితే కిందికి వచ్చేయమంటున్నాడు.
సో పైకి వెళ్ళడం అంత సేఫ్ కాదు ఈ టైంలో. మీరు మార్నింగ్ టైంలో వస్తే బాగుండేదని అయితే అంటున్నాడు. సో నేను మధ్యలోనే డ్రాప్ చేసి కిందికైతే వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకొంచెం ఎక్కితే మనం పైన కోటను చూడొచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ ఇది ఈవినింగ్ టైం కాబట్టి సేఫ్ కాదని అయితే అంటున్నాడు అనమాట. సో నాకు ఎదురుగా చూస్తే ఇటైతే సన్లైట్ ఉంది. ఇదంతా వెదర్ అయితే చూడొచ్చు. అంతా ఇప్పటికీ పొగమంచుతో అయితే ఫాగ్ అయితే ఉంది చూడండి మీరు. ఫాగ్తో అయితే నిండుకుపోయింది. సో పైకి వెళ్ళడం అంత సేఫ్ అయితే కాదని అంటున్నాడు అనమాట. సో అందుకే నేను కిందికి వెళ్ళడానికి అయితే నేను డిసైడ్ అయ్యి కిందికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సారీ ఫర్ దిస్ వీడియో. నేను ఫోటో అయితే చూపించలేకపోతున్నాను. చాలా ఆశగా పైకి అయితే ఇంత దూరం వచ్చాను కానీ సో అతను కాల్ చేసి అయితే కిందికి రమ్మంటున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అనేది చాలా రిస్క్. సో దీన్ని పట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ అడుగులేయడానికి కూడా సరిగ్గా ఉండదు. అలా మీకు చెప్పులు కానీ షూతో కానీ వస్తే మీరు అవి ఇక్కడే వదిలేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ వదిలేసాను నా షూని. సో ఈ దారి గుండా మనము మెల్లిమెల్లిగా అయితే అటు పైకి అక్కడ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో పైకి వెళ్తే కోట కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంత దూరం అయితే వచ్చాం మనం. సో ఇలా అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా పైకి ఎక్కితేనైతే ఫోర్ట్ అయితే ఉంటుంది. సో అది ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ములంగూరు ఫోర్ట్లో ఉన్నాం. సో మనం ఆల్మోస్ట్ పైకి వచ్చాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ కోట సంబంధించిన పాత నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి తప్ప ఇక్కడ చూడ్డానికైతే ఏం లేదు. అయితే పాత ఫిరంగులు ఉన్నాయన్నారు కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు మరి. సో ఇదంతా చూడొచ్చు, పాడుబడ్డ కోట నిర్మాణాలు అన్నమాట. అవన్నీ కూలిపోయి ఉన్నాయి, ఇక్కడ ఏమైతే లేదు. సో ఇదంతా చుట్టూ అయితే తిరిగి చూపిస్తా. సో ఇది 400 పైన సంవత్సరాల చరిత్ర కలిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ కోటలోకి వస్తే పైన అయితే మనకి ఇలా అయితే కనిపించింది. ఇంకా పైన చూసుకుంటే పెద్దగా అయితే ఏం లేవు. ఈ కోట వచ్చేసి దగ్గర దగ్గర 600 నుంచి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట. సో ఇది ఒకప్పుడు కోనేరే ఉంటుంది. దీని ఎక్కడానికి అయితే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి. సో ఈ స్టెప్స్ అయితే చూడొచ్చు. స్టెప్స్ పట్టుకొని పైకి అయితే ఎక్కే వాళ్ళేమో. సో ఇక్కడ కొంచెం పైకి వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇలా ఈ హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఇలా చూడొచ్చు. దీంట్లో ఏంటంటే ఈ కోటలో అక్కడక్కడ ఇలా ఎందుకో వాటర్ ఆగడానికి అనుకుంటా సో ఇలాంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటనేది అయితే తెలియదు. సో ఇలా అయితే దీనిపైన ఇలా ఒక హనుమంతుని విగ్రహం అవుతుంది. దీనిపైన చూస్తే ఇంకా చాలా పెద్దగా బండరాళ్ళు అయితే ఉన్నాయి. సో అప్పుడున్న ఈ రాజు ఇక్కడ ఎలా ఉండేవాడో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ వేగుండా కిందికి వెళ్తే కిందికి అయితే రీచ్ కాగలుగుతాం అనమాట. సో ఈ వేగుండా మనం పైకి వచ్చామన్నమాట. ఇదంతా కూడా కోట నిర్మాణాలు శిథిలమైపోయి ఉన్నాయి. ఇక్కడైతే వెళ్ళడానికి కూడా సరిగ్గా లేదు. సో అక్కడ కనిపించేవి చెట్లు వేరన్నమాట. సో అక్కడ చూడొచ్చు చెట్టు వేరు. ఈ చెట్లు వేర్లన్నీ కూడా వచ్చాయి. సో అక్కడ ఒక చిన్న బురుజు లాంటిది ఉంది. అక్కడికి వెళ్ళడానికి అయితే వీలు లేకుండా ఉంది. సో అక్కడ ఒకటి ఉంది. సో కోట పైనుండి చూస్తే ఈ వ్యూ అయితే మనకి ఇలా ఉందన్నమాట. చూడండి. సో ఇలా అయితే మనము ఈ దారి గుండా అయితే ఇలా మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంత పైకి వచ్చినా మనకైతే ఈ ములంగూరు ఫోర్ట్లో అయితే ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ మనం అంతా పైకి వచ్చేసాం. ఇది ఇంకా పూర్తిగా అంటే లోపల ఉంది కానీ అదంతా శిథిలం అయిపోయి వెళ్ళరాకుండా ఉంది. సో ఇక్కడ వరకు అయితే నేను రాగలిగాను. సో ఇది ఏంటంటే కాకతీయ రాజుల కాలంలో ఉన్న ప్రతాపరుద్రుని దగ్గర పనిచేసే మొగ్గరాజు వీరరాజు అని చెప్పి అతను ఇక్కడ ఉండేవాడట. సో ఇంత పైన అక్కడ ఇతను అప్పుడు ఎలా ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా హైట్గా ఉంది. 200 మీటర్స్ ఎబో ఆ హైట్లో అయితే ఉంటుంది. చాలా రాళ్ళ నుంచి గుట్టల నుంచి నడుచుకుంటూ ఈ ముళ్ళు ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటుంది ఈ వే అయితే. సో ఇదంతా పైకి వచ్చి చూస్తే మనకు అనిపించేది అయితే ఇక్కడ ఏముండదు. సో ఇది నేను లైవ్లో నేను ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన ప్లేస్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ములంగూరు ఫోర్ట్ అనేది. సో ఇదైతే నేను ఎవరికి సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది రావడానికే సరిగ్గా లేదు. సో వే సరిగ్గా ఉండదు, చాలా హైగా ఉంటుంది. నేను మధ్య మధ్యలో 5 టైమ్స్ ఆగి రెస్ట్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా వస్తే నేను ఇక్కడికైతే పైదాకైతేనే రీచ్ కాగలిగాను. సో ఇంత ఘోరంగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకొని దీన్ని ఏమైనా డెవలప్ చేస్తే తప్ప ఇక్కడికి రావడానికైతే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఏరియా. డేంజరస్ అంటే ఎట్లా అంటే ఎక్కడము దిగడమే డేంజర్ అనమాట. సో ఏమాత్రం జారి కింద పడ్డా మనిషి ప్రాణాలతో అయితే ఉండడు. సో అంత డేంజరస్ ప్లేస్ అనమాట. సో ఇది ఈ ములంగూరు ఫోర్ట్ సంబంధించిన విశేషాలు. సో గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకొని దీన్ని డెవలప్ చేస్తూ పైకి రావడానికి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఏర్పాటు చేశారు. సో అలాంటప్పుడు దీనికి ఇంకా పైకి రావడానికి మెట్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ వే కానీ దీనికి ఏర్పాటు చేస్తే
బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ములంగూరు ఫోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇదైతే ఇది ఎలా ఉంటుంది చూడడానికి అని వచ్చాను అనమాట. హిస్టారికల్ గా ఇది ఒక మంచి ప్లేస్ కాబట్టి చూడడానికి ఎలా ఉంటుంది అనేది నేనైతే ఇక్కడ దాకా వచ్చాను. సో ఇదైతే మీకు చూపించాను, ఇలా ఉంది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రిస్క్ చేస్తూనే నేనైతే ఇక్కడికి వచ్చాను. సో సైన్ ఆఫ్.